ప్రభు పేరిట అందరికి ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాలకు పైగా ఈ లోకానికి వచ్చారు. దేనికి? మానవుల రక్షణ కోసం. ఆయన రక్షణ కోసం వచ్చి మనుషులకు పాపక్షమాపణ విమోచన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన్ని సిలువ వేశారు మానవులు. సిలువ వేసినప్పుడు 3వ రోజున తిరిగి లేచాడు ఆయన. సిలువ వేయించుకుంది మానవుల కోసమే, 3వ రోజున తిరిగి లేచింది కూడా మానవుల కోసమే. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ప్రతి అనారోగ్య పరిస్థితి కూడా ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన శరీరం దున్నబడింది, నాగలి చాలవాలి. ఎన్నో బాధలు అనుభవించాడు ఆయన. సొగసైన స్వరూపమైన లేదు. దేనికి? మానవుల పాపాల కోసం ఆయన శిక్ష అనుభవించాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన ఎంత ప్రేమమూర్తో మనకు అర్థమవుతుంది. మానవుల కోసం అంత త్యాగం చేశాడు ఆయన. కాబట్టి ఆయన చూపిన ప్రేమను బట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించి ఆయనకి ఇష్టంగా జీవించాలి. మనం ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన చెప్పిన మాటకు విధేయత కలిగి జీవించడం. పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని మాట మనం వినాలి. వినినప్పుడు మనకి ఎంతో సంతోషం, సమాధానం ఉంటుంది. దేవునిలో పరిపూర్ణంగా జీవిస్తున్నప్పుడు సాతాను కూడా పక్కనే ఉంటాడు. ఏ విధంగా వీళ్ళని లాగి పడేయాలా, దేవునిలోంచి యువతలకు లాగాల, నరకంలోకి పంపించాలని చూస్తుంటాడు. ఆ సాతాన్ని ఎదిరించే శక్తి మన దేవుని అడిగి దేవునికి లోబడుతూ ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.